ఓ మై గాడ్, నిన్న సాయి పల్లవి, ఈరోజు ప్రియాంక మోహన్. ఏమైందే? సోషల్ మీడియా చూసి షాక్ అయ్యా. మొన్నటి వరకు సాయి పల్లవి వెకేషన్ పిక్స్ అంతా వైరల్ అయ్యాయి. అయితే సాయి పల్లవి క్లారిటీ ఇచ్చాక తెలిసింది అవన్నీ ఏఐ క్రియేషన్స్ అని. అవునే, క్రియేటివిటీ అనేది స్నేహం కావాలి కానీ శాపం కాకూడదు. అదే కదా, మన ఓజీ హీరోయిన్ ప్రియాంక కూడా అదే ట్రాప్ లో పడింది. ఎవరో ఏఐతో ఫేక్ వీడియోస్ అండ్ ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ప్రియాంక మోహన్ వెంటనే రియాక్ట్ అయింది. యూస్ టెక్ ఫర్ క్రియేషన్, నాట్ ఫర్ కరప్షన్ అని ఫైర్ అయింది కూడా. మనుషులు మరి ఇంతలోకి దిగజారిపోవాలా? ఎగ్జాక్ట్లీ. ఏఐ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటర్ఫెరెన్స్ అయిపోయింది. ఇది క్రియేటివిటీకి యూజ్ అవ్వాలి, చీప్ పబ్లిసిటీ కోసం కాదు. ఏ అనగానే ఆర్ట్ గుర్తుకు రావాలి, కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఏఐ అనేది స్టార్స్ కి నైట్ మేర్ గా మారిపోతుంది. వాళ్ళకే కాదే, మనలాంటి నార్మల్ పర్సన్స్ కూడా ఇలాగే జరుగుతుందే. ఏఐతో ఫేక్ ఫొటోస్, క్లోన్డ్ వాయిస్, డీప్ ఫేక్ వీడియోస్, ఇవన్నీ సినిమా స్టార్స్ లైఫ్ లో రియల్ థ్రెట్ లా మారాయే. అవునే, సెలబ్రిటీ ఫేసెస్ ని మార్ఫింగ్ చేసి డిఫరెంట్ పొజిషన్ లో క్రియేట్ చేసే ఈ ఏఐ క్రియేషన్ సోషల్ మీడియాలో ఫాస్ట్ గా వైరల్ అవుతున్నాయి. నిజమేనే, ఈ ఏఐ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. సీరియస్లీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బ్రిలియన్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడు న్యూసెన్స్ అయిపోయింది. AI is a tool which we have to use properly, but fools use it as a cruelly. అవును శాండీ, మన సొసైటీలో ఎంపతి కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. ఎవరినో డౌన్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. టెక్నాలజీ యూజ్ చేయడం తప్పు కాదే, దాన్ని యూజ్ చేసే మైండ్స్దే తప్పు. ఏఐ పవర్ని ఆర్ట్ కోసం యూజ్ చేస్తే వండర్, కానీ గాసిప్స్ కోసం యూజ్ చేస్తేనే బ్లండర్. నిజమేనే, స్టాప్ షేరింగ్ ఫేక్ ఇమేజెస్. యూజ్ ఏ ఫర్ ఇన్నోవేషన్, నాట్ ఫర్ ఇమిటేషన్. కరెక్ట్ జాస్మిన్, మనం సపోర్ట్ చేయాల్సింది రియల్ టాలెంట్ ని, ఫేక్ కంటెంట్ ని కాదు. ఏఐతో ఫోటోని క్రియేట్ చేయొచ్చు, కానీ క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ భవి, టెక్నాలజీ ఎవాల్వ్ అవ్వాలి, కానీ హ్యుమానిటీ డిజాల్వ్ కాకూడదు. ట్రూ. లెట్ AI be a tool of art, not a weapon of hurt. సింపుల్ గా చెప్పాలంటే ఏఐని కళ కోసం వాడాలి, కక్ష కోసం కాదు. సూపర్ గా చెప్పారు. ఇది సినిమా.